బాక్సాఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఇండియా నటించిన లేటెస్ట్ మూవీ దేవర అన్ని చోట్ల దుమ్ము దుమారం లేపే కలెక్షన్లతో రెండవ శనివారాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సండేలోకి అడుగు పెట్టగా 10వ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా అన్ని చోట్ల ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దుమ్ము దుమారం లేపుతూ అంచనాలకు మించిపోయే రేంజ్ వసూలను సాధించడానికి దూసుకుపోతూ ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 9వ రోజు కన్నా కూడా బెటర్ గ్రోత్ ను చూపెట్టింది. ఓవరాల్ గా నైజాం లో సైతం ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి ఆక్యుపెన్సీ కనిపించగా ఆంధ్ర సీడెడ్ అనుకున్న దానికి మించి ఆక్యుపెన్సీ జోరు చూపించడంతో ఓవరాల్ గా ఈ రోజు సినిమా అనుకున్న అంచనాలకు మించే కలెక్షన్ ను సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల మార్కును దాటేసి 4.5 నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే 5 నుండి 5.5 కోట్ల మార్కు దాకా వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఇక హిందీలో ఈ రోజు 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటకలో ఈ రోజు ఎక్సలెంట్ గా జోరు పెంచిన సినిమా అక్కడ మాస్ రచ్చ చేస్తుంది. తమిళ అండ్ కేరళలో డౌన్ అయిన ఓవర్సీస్ లో మరోసారి ఎక్సలెంట్ గా జోరును చూపెడుతూ ఉంది. ఇప్పుడు దాంతో 10వ రోజు వరల్డ్ వైడ్ గా అటు ఇటుగా 8.5 కోట్ల నుండి 9 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్లు అంచనాలను మించిపోతే ఈ అనుకున్న అంచనాలను సైతం మించిపోయి 9 కోట్లకు పైగా షేర్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. కొద్ది వరకు ఓవరాల్ గా 9వ రోజు మీద 10వ రోజు ఇలాంటి గ్రోత్ ను సొంతం చేసుకోవడం, అది కూడా మిక్స్డ్ టాక్ తో దక్కించుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 10 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.